ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి కన్నుమూశారు. తెల్లవారుజామున చెన్నైలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె జ్యోతిలక్ష్మి దాదాపుగా 300కు పైగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలు ఎక్కువగా చేశారు. అంతేకాదు ఐటెం సాంగ్స్తో ఫ్యాన్స్ను అలరించారు. సాయంత్రం చెన్నైలోని కన్నమపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అడిగి తెలుసుకుందాం. సంజయ్, చెప్పండి, జ్యోతిలక్ష్మి మృతికి సంబంధించిన వివరాలు ఏంటి? ఉన్నారు. కొంతకాలంగా ఆమెకు చికిత్స జరుపుతూ వస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆమెకు పరిస్థితి విషమించడంతో గృహంలోనే కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 300 చిత్రాల పైగా ఆమె నటించారు. ప్రధానంగా 1963లో సినీ రంగ ప్రవేశం చేసినా కూడా 1965లో తెలుగు చిత్రంలో నటించడం ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులు సుపరిచితం చెప్పొచ్చు. తెలుగు ప్రాంతానికి చెందిన వారైనా కూడా చెన్నైలో స్థిరపడటంతో అందరూ కూడా చెన్నై ఎక్కువ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. ఈమె సోదరి జయమాలిని ఉన్నారు. ఆమె సోదరి సొంత చెల్లెలు జయమాలిని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కెమెరామన్ సాయి ప్రసాద్ను ఆమెను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే 1970 కాలంలో తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ అందరికీ కూడా సుపరిచితులు. ప్రధానంగా ఐటమ్ సాంగ్స్ అంటే ప్రధానంగా ఏక పాటల్లో నృత్యం చేస్తూ అందరికి కూడా సుపరిచితం చెప్పొచ్చు. 3 ముఖ్యమంత్రులతో నటించిన ఘనత ఆమె సొంతం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసామనంటే ఇక్కడ ఎన్టీ రామారావుతో పాటు ఎంజీఆర్ వంటి వారితో కూడా నటించడం, కొన్ని చిత్రాల్లో నటించడం, కొన్ని పాటల్లో నటించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ఆమె మృతికి చిత్రసీమ సంబంధించిన ప్రముఖులందరూ కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ తెల్లవారుజామున మృతి చెందడంతో కొంతమంది దిగ్భ్రాంతి గురి చెందారని చెప్పొచ్చు. గత కొంతకాలంగా తమిళ చిత్రాలతో పాటు పలు సీరియల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. సీరియల్లో నటిస్తున్న సమయంలోనే ఆమెకి బ్లడ్ క్యాన్సర్ గా గుర్తించడంతో ఆమె చికిత్స జరుపుతూ వస్తున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున చెన్నైలో మృతి చెందింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక టీ నగర్ లో ఉన్న కన్నమపేట శ్మశాన వాటికలో అంత్యక్రియ నిర్వహిస్తామని ఆమె బంధువులతో పాటు కుటుంబ సభ్యులు ఆమె భర్త సాయి ప్రసాద్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆమె భౌతికాయాన్ని ఆమె గృహంలో ఉంచారు. సన్నిహితులతో పాటు చిత్రసీమకు సంబంధించిన వారందరూ కూడా ఆమెకి చివరి కన్నీటి వీడ్కోలు పలికేందుకు, ఆమెకి నివాళులు అర్పించేందుకు ఆమె గృహానికి తరలి వస్తున్నారు. హరి, సంజయ్, చూస్తూ ఉన్నాం మనం. అంటే ఇలాంటి నిన్నటి తరం నటీమణులు కానీ నటులు కానీ ఎవరైనా అవసాన దశలో, చివరి దశలో వాళ్ళని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. సినీ పరిశ్రమలో ఈ చివరి దశలో ఆమెతో అండదండగా ఎవరన్నా ఉన్నారా? మీరు చెప్తున్నారు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారని. సో ఆ పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఒకసారి చెప్పండి. గత 6 నెలల కిందట ఒక తమిళ సీరియల్ ఆమె అంగీకరించారు. ఆ సీరియల్లో నటిస్తుండగానే షూటింగ్ గ్యాప్ లో, అంటే షార్ట్ గ్యాప్ లో ఆమె అనారోగ్యం పాల్గొవటం, అంతేకాకుండా దాంట్లో నటిస్తూనే కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న తర్వాతకి ఆమె ఆసుపత్రిలో చెక్ చేసుకున్న తర్వాత, అంటే పరీక్షలు నిర్వహించుకున్న తర్వాత ఆమె బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అయితే ఆ సమయంలో ఆమె భర్త సినిమా పరిశ్రమకు చెందిన వాడే కావడంతో ఆమె భర్త అండగా ఉండేటప్పుడు భర్త పలు ఆసుపత్రులు తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమెకు బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత చికిత్స జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా చిత్రసీమలో జ్యోతిలక్ష్మికి ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆమె మంచిగానే స్థిరపడింది. అంటే చాలా చిత్రాలు నటించడం ద్వారా మంచిగా స్థిరపడింది. అంతేకాకుండా ఆమె కూతురు కూడా యుఎస్ అల్లుడికి, యుఎస్ కి లో నివసిస్తున్న వ్యక్తికి వివాహం చేయడం జరిగింది. తనకు అండగా ఇక్కడ ఆమె భర్త సాయి ప్రసాద్ ఉన్నారు. అంతేకాకుండా చిత్రసీమలో ఆమె సొంత సోదరి అయిన చెల్లెలైన జయమాలిని కూడా ఇక్కడే చెన్నైలోనే స్థిరపడింది. అంతేకాకుండా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారందరూ కూడా ఆమెకు అండగానే నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె అనారోగ్యంగా చికిత్స చేస్తున్నా కూడా అనారోగ్యం తీవ్ర స్థాయిలో చేయడం, మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఆమెకి నివాళులర్పించేందుకు చిత్రసీమకు కూడా పలువురు ఇప్పటికే వచ్చారు. మరికొందరు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు చెప్పతారు.